గురుగారు, వివిధ పత్రాలలో ఆహార స్వీకరణ అనేది ఆరోగ్యప్రదంగా ఆయుర్వేదం చెప్తుంది. ఎటువంటి పత్రాలలో ఆహారం స్వీకరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఆహారం స్వీకరించడం ప్రకృతి. తీసుకునే ఆహారం ఇతరుల వద్ద నుంచి లాక్కుని స్వీకరించడం వికృతి. ప్రకృతి వికృతి ఇంతే. అలాగే తినే ఆహారాన్ని ఇతరులకు కూడా అందించడం మనదైన సంస్కృతి. ఇది భారతీయ సంస్కృతి. తినే ఈ ఆహారాన్ని ప్రకృతి వనరులకు అనుగుణంగా సహజంగా లభించేటటువంటి పత్రాలలో, ఆకులలో భోజనం చేయాలి. అరటి ఆకు, బాదం చెట్టు ఆకు, మోదుగ ఆకు, ఇలా ప్రశస్తమైనటువంటి వాటిని శాస్త్రం సూచిస్తుంది. అన్ని ఆకులలో కూడా తినమని శాస్త్రం చెప్పదు. అరటి ఆకులో భోజనం చేస్తే మనలో ఉన్నటువంటి ఇతర జీర్ణాశయ సంబంధిత రసాలు చక్కగా పనిచేస్తాయి. క్లోమ సంబంధిత వ్యాధులు రావు, లివర్ సంబంధిత వ్యాధులు రావు. మోదుగ ఆకులో భోజనం చేసినట్లయితే ఈ ఆకు కారణంగా అజీర్తి అనే వ్యాధి రాదు. అదే ప్రకారంగా మనం బాదం ఆకులో భోజనం చేస్తే చక్కెర వ్యాధి రాదు. ఇవి ఆయుర్వేద సూత్రాలు. ఆ ఆకులో మనం భోజనం చేయకంటే పూర్వం నెయ్యి వేసి గోరువెచ్చని ఆహార పదార్థాన్ని ఆ పత్రంలో వడ్డించినందువలన పత్రహరితము అని మనం పేరు చెప్పేటటువంటి ఫోటోసింథసిస్ కారణంగా వచ్చేటటువంటి ఆ ఆకుపచ్చదనం ఆహారానికి చేరి మనకు శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మనోబలాన్ని అన్నింటినీ ఇస్తుంది. కనుకనే ప్రాచీనులు ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అన్నారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేయకూడదు అని చెప్పారు. ప్రతి పండుగలో కూడా చెట్ల పెంపకం ప్రధానం అని కూడా బోధించారు. మాఘమాసంలో విస్తరి ఆకులు అని మనం పిలుచుకునేటటువంటి మోదుగ ఆకులు విరివిగా లభిస్తాయి. ఆ మోదుగ పువ్వులతో శివారాధన చేస్తే పుణ్యప్రదం. కింషిగ అనే పేరిట మనం పిలుచుకునేటటువంటి ఈ మోదుగ పువ్వులు ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగులతో వంపు తిరిగి నరసింహస్వామి వారి గోర్ల వలె, వామన పురాణంలో ఉంటుంది ఈ అంశం వర్ణన. వామన పురాణంలో చూడవచ్చు. స్వామివారి గోర్లు ఎలా వంపులు తిరిగి ఉంటాయో అలా ఈ పువ్వులు ఉంటాయట, ఈ మంకెన పువ్వులు. అలాంటి ఆ పువ్వులు అందించేటటువంటి మూలమైనటువంటి వృక్షానికి చెందిన ఆకులు, మోదుగ ఆకులు, వీటిల్లో ఆహారం స్వీకరించినట్లయితే అతినిద్ర అనేటటువంటి వ్యాధి తొలగిపోతుంది. అది కూడా ఒక వ్యాధి. అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అన్నాడు ఒక సినీ కవి. ఆ నిద్ర రాకుండా జాగరూకతతో మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే యాక్టివ్గా ఉండాలి. మోదుగ ఆకులో భోజనం చెయ్యాలి. ప్రాచీనులు ధర్మాన్ని ఎంత సూక్ష్మంగా చెప్పారో అంత అవివేకంతో మనం అలాంటి ప్రింట్ చేసిన ప్లాస్టిక్ కాగితాల్లో భోజనం చేస్తున్నాం. ఎంత కష్టపడబోతున్నాం, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం, మనదైన సనాతన సంప్రదాయాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇల్లు ఉన్నది, అవకాశం ఉన్నది, పెరట్లో, బాల్కనీలో, మేడపైన ఎక్కడైనా 4 మొక్కలు పెంచుకోవచ్చు. మోదుగ చెట్టు మహావృక్షం కాదు, ఒక మనిషి ఎత్తులో కాసింత ఎత్తుగా ఎదిగేటటువంటి మొక్క. పూల కుండీలో కూడా పెంచుకోవచ్చు. 2 ఆకులు త్రెంచి అందులో నెయ్యి వేసి, కాసింత అన్నం, పప్పు, మళ్ళీ నెయ్యి వేసి పరమాత్మ ముందర నివేదనగా సమర్పించి పిల్లలకు ఈ మొక్క ప్రాశస్త్యం ఇది అని చెప్పి ఆ పదార్థాన్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడితే సంస్కృతిని, సభ్యతను కాపాడుకున్న వాళ్ళము అవుతాం. ఆహారం తీసుకోవడం ప్రకృతి, సహజంగా తీసుకోవడం చెప్పుకోదగినటువంటి ప్రకృతి, పంచుకొని స్వీకరించడం సంస్కృతి. ఇది విషయం.